అరవింద్ ఇంటి సభ్యులంతా కూడా జైల్లో కూర్చోబెడుతుంది కదా వసుంధర. ఇక వాళ్ళని ఎలా అయినా సరే అందరినీ బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తుందంటే వసుంధర దగ్గరికి వెళ్ళి ఇక తన కాళ్ళపై పడి ఎలా అయినా సరే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా బయటికి తీసుకురావాలి, మీరేం చెప్పినా సరే చేస్తాను అనేసి చాలా బాగా బ్రతిమలాడుతూ ఉంటుందన్నమాట. ఇక వసుంధర దొరికిందే ఛాన్స్, ఎలా అయినా సరే మళ్ళీని ఇక అరవింద్ నుంచి దూరం చేయాలి అన్న ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటుంది. వాళ్ళు జైలు నుంచి ఇంటికి రావాలి అని అంటే వాళ్ళు ఇంటికి వచ్చేలోపే నువ్వు ఎవ్వరికి ఏమీ చెప్పకుండా వెంటనే మీ నేలకొండపల్లికి వెళ్ళిపోవాలి, అరవింద్ జీవితంలోకి మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు అని చెప్పేసరికి ఇక మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక తన మనసులోనే ఇలా అనుకుంటూ ఉంటుంది, అయినా నేను ఎందుకు ఏడుస్తున్నాను, నేను మాలిని అక్క అరవింద్ బాబు కలవాలనేసి కోరుకు, ఇక నేను వాళ్ళ జీవితంలో లేకపోతేనే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవితాంతం ఉంటారు. నేను వెళ్ళిపోతాను అమ్మగారు, మీరు చెప్పిన అన్నిటికీ అంగీకరిస్తున్నాను, కానీ మీరు ఖచ్చితంగా అరవింద్ బాబు కుటుంబ సభ్యులందరినీ కూడా జైలు నుంచి బయటికి తీసుకువస్తారు కదా అనేసి అడిగితే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి ఇక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇదంతా ఇలా ఉండగా మాలిని ఏమో తన గదిలో కూర్చుని అరవింద్ మల్లికి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, తనకి దగ్గరైపోతున్నాడు అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వసుంధర మాలిని దగ్గరికి వెళ్ళి ఇలా బాధపడితే పని జరగదు, నువ్వు వెంటనే మీ అత్తింటికి వెళ్ళి అరవింద్తో చాలా క్లోజ్గా మూవ్ అవ్వు అనేసి అరవింద్తో ఎలా మెలగాలో మాలినికి అన్ని విధాలుగా కూడా చెప్పి ఇక మాలినినే అత్తింటికి పంపిస్తుంది. మరొక వైపు ఇక అరవింద్ కుటుంబ సభ్యులందరినీ కూడా వసుంధర విడిపించి ఇంటికి తీసుకొచ్చేస్తుంది. కానీ అరవింద్ మాత్రం ఇక జరిగిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మాలిని అలానే వసుంధరపై చాలా కోపం పెంచేసుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ గురించి కూడా వెతుకుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయిందో మళ్ళీ కనపడడం లేదా అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.